చిన్నపాటి వర్షానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. గతంలో 2 సార్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వాహనం గుంతల్లో కూరుకుపోయిన నేపథ్యంలో అధికారులు హడావిడి చేశారు తప్ప మరమ్మతులు పట్టించుకోలేదు. స్మార్ట్ సిటీ కరీంనగర్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పాడైపోయిన రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చినుకు రాలితే చాలు ఈ రోడ్లపైన గుంతలనేటి క్రమంగా పెరుగుతున్న పరిస్థితి. గత 3 ఏళ్లుగా రోడ్లను రిపేర్ చేయడమే తప్ప, అంటే తాత్కాలిక మరమ్మతులే తప్ప రోడ్లు వేయకపోవడం, వాటికి శాశ్వత మరమ్మతులు పరిష్కారం చూపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం కరీంనగర్ కామారెడ్డి రాష్ట్ర రహదారిపైన ఉన్నాం. ఇక్కడ నుంచి నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు, ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రానైట్ క్వారీలు ఉంటాయి, పదుల సంఖ్యలో గ్రానైట్ క్వారీలు ఉంటాయి. వాటి నుంచి వందలాది గ్రానైట్ లారీలు కూడా భారీ బరువుతోటి, అంత దాదాపు 100 క్వింటాల 100 మెట్రిక్ టన్నుల బరువుతో ఉన్న లారీలు ఇక్కడికి రాళ్లను మోసుకుంటూ ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి. అయితే వాహనాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ సాక్షాత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ వాహనం కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం 2 సార్లు కూడా కూరుకుపోయిన పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇక్కడ కొంతమంది వాహనదారులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, ఇది ఎన్ని రోజుల నుంచి సమస్య? ఇది ఎప్పుడు వాన వచ్చినా అప్పటి నుంచి ఇలానే ఉంటుంది. జస్ట్ వాన లేనప్పుడే క్లియర్ ఉంటుంది, లేకపోతే వాన ఎప్పుడు వచ్చినా సరే ఈ రోడ్ ఇలానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు తక్కువ ఉంది, లేదంటే ఇక్కడ చెరువులకు ఫామ్ అయిపోయింది. మొత్తం వాటర్ అన్నీ జమ అయిపోయి దాంట్లో స్కేటింగ్ చేసినట్టు, బోట్స్ వెళ్ళినట్టు ఉంటుంది. బాగా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా పెద్ద హైవే వెళ్ళే రహదారి. మన గ్రానైట్లో వెళ్ళే అన్ని బ్లాక్స్, స్టోన్స్ అన్నీ వెళ్ళే ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి ఇక్కడ నుంచి. ఏ లారీకైనా, లారీలు కూడా ఇరుక్కపోయిన పొజిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి చూస్తే లారీ ఇరుక్కపోతే కష్టమే తీయడం. ఇంకా అసలు లోడ్ అయిన లారీ ఇరుక్కపోతే ఎలా తీస్తారండి? దాని గురించి ఎంత కష్టం అది ఎవరికి తెలియదు. ఆ లారీలో ఉన్న లారీ ఓనర్కి, ఆ మెటీరియల్ ఓనర్కి, వాళ్ళకే ఆ కష్టాలన్నీ తెలుసు. ఇక్కడే మన కరీంనగర్ నుంచి వెళ్ళే వేములవాడ వెళ్ళే దారిది, గుడికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి వేములవాడ వెళ్ళే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గ్రానైట్ లారీలు కూడా ఇరుక్కుపోతున్న పరిస్థితి ఉంది. భారీ వాహనాలు కావడంతో వందలాది మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. ఇటు ఆర్టీసీ బస్సును చూడొచ్చు మనం ఒకసారి, అది ఎంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఈ జర్నీ సాగుతుందనేది. ఒక మొత్తం కుదుపులకు లోనవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ వాహనాలన్నీ కూడా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు అయితే ఈ మార్గంలోకి రావడమే మానేశాం, అత్యవసరం అయితే తప్ప ఇట్లా వస్తున్నామని చెప్పేసి, లేదంటే ఊర్లో నుంచి వెళ్తున్నామని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ఆటో స్టీరింగ్ దగ్గర పిన్ ఉంటుంది, ఆ పిన్ను ఊడిపోతున్న సిచ్యువేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు రిపేర్లు వస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ ప్రతిరోజు రాత్రిపూట ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తెలియని ప్రాంతాలు, అంటే వేములవాడ గుడికి వచ్చే వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ వాహనాలు ఇరుక్కుపోవడం, వాళ్ళు కింద పడడం, కాలు చేతులు విరగడం కూడా సర్వసాధారణంగా మారిందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.